Hi guys, welcome back to the Cinematic Bus and this is Yas. ఈ రోజు మన వీడియో టాపిక్ ఈస్ టాప్ 25 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ ఇన్ 2025. సో ప్లీజ్ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ని షేర్ చేయండి అండ్ ఈ వీడియో టార్గెట్ 1000 లైక్స్. సో ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 25 కేసరి 2 అక్షయ్ కుమార్ మూవీ. బడ్జెట్ 100 crores ఉంటే యావరేజ్ స్టాక్తో 143 crores వసూలు చేసి యావరేజ్గా నిలిచిపోయింది. నెంబర్ 24 మిరాయి. టోటల్ 60 crore బడ్జెట్తో తీసి వరల్డ్ వైడ్గా టోటల్ 143.80 crores కలెక్ట్ చేసింది, విచ్ ఈస్ సూపర్ హిట్ ట్యాగ్. నెంబర్ 23 డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ 100 crores హిట్స్తో తన బాక్స్ ఆఫీస్ పుల్ని కాన్స్టిట్యూషన్గా పెట్టాడు. జస్ట్ 35 బడ్జెట్తో ఏకంగా 150 crore వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. నెంబర్ 22 బాలీవుడ్ మూవీ స్కై ఫోర్స్. సినిమా కూడా ఫోర్స్ గా తీసినట్టే ఉంటది. ఎనీవేస్ 130 crore బడ్జెట్ తో తీసి జస్ట్ 155 crore దగ్గర ఆగిపోయింది, విచ్ ఈస్ ఏ యావరేజ్. నెంబర్ 21 తేరే ఇష్క్ మే. కాలీవుడ్ హీరో ధనుష్ బాలీవుడ్ మూవీ ప్రొడక్షన్ తో నవంబర్ 28న రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ తెచ్చుకుంది. 75 crore బడ్జెట్తో టోటల్ 162 కలెక్ట్ చేసి జస్ట్ హిట్గా నిలిచింది. టాప్ 20 జాలీ LLB 3. 100 crore బడ్జెట్తో 175 crores చేసి హిట్గా నిలిచింది. నెంబర్ 19 సల్మాన్ ఖాన్ మోస్ట్ హైప్డ్ మూవీ సికిందర్. 200 crore బడ్జెట్తో తీసి జస్ట్ 185 crore కలెక్ట్ చేసి అందరినీ డిసప్పాయింట్గా చేసింది. నెంబర్ 18 తామా. హారర్ డ్రామా స్క్రిప్ట్తో వచ్చి అందరినీ ఇంప్రెస్ చేయలే. దీంట్లో టాలీవుడ్ హీరోయిన్ రష్మిక కూడా ఉంది. 140 crore బడ్జెట్తో తీసి 191 crore గా తీసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 17 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ, విచ్ ఈస్ గేమ్ చేంజర్. మోస్ట్ హైప్డ్ మూవీగా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఫస్ట్ డే నుంచే సినిమాకి డిసాస్టర్ టాక్ వచ్చి ఇంప్రెస్ చేయలేకపోయింది. 300 crore బడ్జెట్తో వచ్చి జస్ట్ 200 crore చేసి డిజాస్టర్ గా నిలిచింది. రామ్ చరణ్ మూవీ పెద్ది కోసం నేను ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నా. హోప్ఫుల్లీ హీ ప్రూవ్ ఆన్ హిస్ గ్లోబల్ స్టార్ ట్యాగ్. నెంబర్ 16 తుదరం. జస్ట్ 50 crore బడ్జెట్తో తీసి 235 crore కలెక్షన్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 15 అజయ్ దేవ్గన్ రెడ్ 2. 80 crores బడ్జెట్తో తీసి టోటల్ వరల్డ్ వైడ్గా 236 crore చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 14 తమిళ్ అజైత్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. 180 crore బడ్జెట్తో తీసి టోటల్ వరల్డ్ వైడ్గా 248 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 13 సంక్రాంతికి వస్తున్నాం మూవీ. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో క్లాస్ అయ్యి సంక్రాంతికి జస్ట్ 50 crore బడ్జెట్తో తీసి టోటల్ వరల్డ్ వైడ్గా 258 crores కలెక్ట్ చేసి పొంగల్ బ్లాక్ బస్టర్గా నిలిచాడు. నెంబర్ 12 బాలీవుడ్ మూవీ సితారా జమీన్ పర్. జస్ట్ 80 crores ఇట్ ఈస్ 268 crores కలెక్ట్ చేసి హిట్ అయింది. నెంబర్ 11 మలయాళం మూవీ ఎంపూరన్. 150 crore బడ్జెట్తో తీసి టోటల్ వరల్డ్ వైడ్గా 269 crore చేసి హిట్ అయింది. నెంబర్ 10 అక్షయ్ కుమార్ మూవీ హౌస్ఫుల్ 5. టోటల్ బడ్జెట్ 225 crore సినిమా తీసి 292 crore యావరేజ్గా నిలిచింది. నెంబర్ 9 టాలీవుడ్ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ హరే హరే వీరమల్లు తర్వాత ఓజీ మోస్ట్ హైప్డ్ మూవీగా రిలీజ్ అయ్యి 240 crore బడ్జెట్తో 300 కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. నెంబర్ 8 లోక. ఫీమేల్ యాక్టర్ కళ్యాణి జస్ట్ 40 crore బడ్జెట్తో ఏకంగా 302 crore కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. 7 కన్నడ మహావతార్ యానిమ్తో వచ్చి జస్ట్ 40 crore బడ్జెట్తో డైరెక్ట్ 326 crore చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 6 వార్ 2. మోస్ట్ హైప్డ్ మల్టీ స్టారర్గా వచ్చి డే 1 నుంచే నెగిటివ్ టాప్ వచ్చింది. డే 1 100 crore కూడా కొట్టని పరిస్థితిలో 400 crore బడ్జెట్తో జస్ట్ 360 crore కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 5 తమిళ్ ఫిలిం కూలీ. మల్టీ స్టారర్తో మోస్ట్ హైప్డ్ మూవీగా వార్ 2తో పోటాపడి డే 1 నుంచే ఫ్లాప్ టాక్తో అలా నడిచింది మూవీ. 350 crore బడ్జెట్తో 515 crores కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచిపోయింది. నెంబర్ 4 డెబ్యూట్ హీరో హీరోయిన్ మూవీ సయ్యారా. డే 1 టు లాంగ్ రన్ ఫుల్ సూపర్ కలెక్షన్తో రన్ అయింది. ఈ మూవీ జస్ట్ 50 crore బడ్జెట్తో డైరెక్ట్ 575 crore కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది.
నెంబర్ 3 బాలీవుడ్ మూవీ ఛావా. హైప్ లేకుండా అలా సైలెంట్గా వచ్చి 150 crore బడ్జెట్తో తీసి 809 crore వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. విక్కీ యాక్టింగ్ వాస్ టూ గుడ్. నెంబర్ 2 కన్నడ మూవీ కాంతారా చాప్టర్ 1. కాంతారా మూవీ సూపర్ సక్సెస్ అయ్యాక నెక్స్ట్ కాంతారా చాప్టర్ 1తో వచ్చి జస్ట్ 130 crore బడ్జెట్తో తీసి 853 crore కలెక్ట్ చేశాడు. ఇండస్ట్రీ హిట్ అయింది. రిషబ్ యాక్టింగ్ వాస్ సో సూపర్. నెంబర్ 1 ద హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీ ఇన్ 2025 ఇస్ బాలీవుడ్ మూవీ దురంధర్ మూవీ. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ వీళ్ళు ఉన్నారు. December 5th రిలీజ్ అయ్యి రికార్డ్ సృష్టించింది. 280 crores బడ్జెట్తో తీసి టోటల్ వరల్డ్ వైడ్గా 1222 crore కలెక్ట్ చేసింది. స్టిల్ థియేటర్లో ఇంకా సూపర్ ఆక్యుపెన్సీతో రూల్ చేస్తుంది. చూడాలా ఫైనల్ రన్ 1500 crore కలెక్ట్ చేస్తుందా లేదా అనేది. సో కామెంట్ చేయండి. సో దట్స్ ద వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ని షేక్ చేయండి. సో టేక్ కేర్, బై, సైనింగ్ ఆఫ్ యువర్ యాస్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. బాయ్.